హాయ్ అండి. నేను మీ మధుభార్గవీస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే కడాయి చికెన్ చేస్తున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. ఓకే, ఇంగ్రీడియంట్స్ అండి: 1 kg చికెన్, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, పసుపు హాఫ్ స్పూన్, అల్లం వెల్లుల్లి 1 స్పూన్, నల్ల మిరియాల పొడి హాఫ్ స్పూన్, కారం పొడి 3 టేబుల్ స్పూన్స్, సాల్ట్ 1.5 స్పూన్. ఇది ధనియా పొడి అండి, ఇది మాత్రం నేను 1 స్పూన్ తీసుకున్నానండి. గరం మసాలా పావు టీ స్పూన్. ఒక ఆనియన్ తీసుకోండి పెద్దది చూసి, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చీలు, పుదీనా, కొత్తిమీర, ఒక నిమ్మకాయ. 1 kg చికెన్ అండి. ఇది నేను ఆల్రెడీ 2 hours డీప్లో పెట్టాను. ఇది ఫ్రీజ్ అయ్యింది. చికెన్ శుభ్రం చేశాను. ఇప్పుడు దీన్ని అంటే 2 hours మీరు ఫ్రిడ్జ్లో పెట్టి డీప్లో ఫ్రీజ్ చేస్తే ముక్కలు ఇట్లా స్మూత్గా వచ్చేస్తుందండి. అంటే కుక్ అవ్వడానికి చాలా తొందరగా కుక్ అయిపోతుంది. అంటే మీరు ఎక్కువ బాయిల్ చేయాల్సిన టైం పట్టదు, గ్యాస్ వేస్ట్ అవ్వదు. ఇంకోటి కారం ఉప్పు అంతా కూడా చాలా బాగా ఇనుకుతుందండి దీనికి. సో 2 hours మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి. తర్వాత శుభ్రం చేసినా పర్వాలేదు, తీసి మళ్ళీ ఒక గిన్నెలో వేసేసుకొని ఇలా ఫ్రీజ్ అయిన చికెన్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకోవాలండి. నల్ల మిరియాల పొడి, గరం మసాలా పొడి, కారం, ధనియా పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి, వీటన్నిటినీ మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. బాగా కారం ఉప్పు అన్నీ పట్టించిన తర్వాత ఇలా కలిపేసుకున్న తర్వాత చికెన్ మొత్తం నిమ్మకాయ పిండేసేయాలండి. దీంట్లో నిమ్మకాయ మొత్తం పిండేసి పక్కన పెట్టేసుకోండి ఒక 15 minutes. స్టవ్ వెలిగించానండి. పాన్ పెట్టేసుకొని ఒక 2 గంటల నూనె పోసాను. దీంట్లో ఆనియన్ వేసుకోవాలి. దీంట్లోనే చిల్లీస్ కూడా వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, ఇలా కొంచెం కలిపేసుకొని దీంట్లో పైన కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలండి. తొందరగా ఆనియన్ మెత్తబడుతుంది. ఈ ఆనియన్లో కొంచెం పసుపు వేసుకోండి, ఎందుకంటే ఆనియన్ అంతా వైట్గా కనిపిస్తుందండి. ఆల్రెడీ మనం చికెన్లో వేసాము, అయినా కూడా కొంచెం ఈ ఆనియన్లో పసుపు, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి మళ్ళీ యాడ్ చేసుకోవాలండి. అల్లం కొంచెం హాఫ్ స్పూన్, కారం, సాల్ట్. ఓకే, కలిపేసుకోవాలి. దీనిలో ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలండి. కొంచెం అల్లం ఇలా కలిపేసుకుంటే కొంచెం పచ్చివాసన వెళ్ళిపోతుందండి. దీంట్లో ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. ఇప్పుడు చికెన్ దీంట్లో వేసేసుకొని కలిపేసుకుందామండి. ఇలా చూడండి, ఇలా మొత్తం కలిపేసానండి. దీనిపైన కొంచెం కొత్తిమీర, ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా, పైన వేసేసి మూత పెట్టేసేయండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే ఆయిల్లోనే ఇది కొంచెం బాగా మాగాలి, ఉడకాలన్నమాట. ఓకే, ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత లిడ్ పెట్టేయండి ఒక 15 minutes వరకు. కానీ 15 minutes లోపు మీరు 2-3 సార్లు 2 minutesకి 3 minutesకి ఒకసారి తీసి కలుపుతూ ఉండాలండి. చూసారు కదండి, ఇలా ఈ ఆయిల్ దీంట్లో నుండి వచ్చే వాటర్లోనే కుక్ అవ్వాలండి. ఇది
దీంట్లో ఎక్స్ట్రా వాటర్ అస్సలు పోయకూడదండి, ఇందులోనే కుక్ అవుతుంది. ఇది కొంచెం ఇలా తీసి మీరు 2-3 సార్లు కలిపి పెట్టుకుంటే ఈక్వల్గా బాయిల్ అవుతుంది, మాడకుండా ఉంటుంది, కింద అడగంటకుండా. మ్యాక్సిమంగా మీరు లో ఫ్లేమ్లోనే కుక్ చేయండి, ఎందుకంటే ఇది 20 to 25 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఈజీగా ఫ్రీజ్ చేశారు కాబట్టి ఈజీగా 20 to 25 మినిట్స్లో కుక్ అయిపోతుందండి ఇది. ఓకే, 25 మినిట్స్ అయ్యిందండి. చూద్దాం చికెన్ ఉడికిందో లేదో. ఫస్ట్ చూడండి, 10 మినిట్స్, 25 మినిట్స్. ఓకే, చూద్దామండి చికెన్ ఉడికిందో లేదో. మినిట్. చూసారా, ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో లాస్ట్ ఫైనల్గా అండి శనగపిండి. ఈ శనగపిండిని మనం ఇలా వేసేసుకోవాలి దీనిపైన. స్మెల్ వచ్చేస్తుందండి చికెన్ది, పైన మొత్తం బయటకు వచ్చేస్తుంది. శనగపిండి వేసేసుకొని కొంచెం ఇలా కిందికి పైకి కలిపేసుకోవాలండి. మంచి టేస్టీగా, చాలా ఫ్లేవర్, ఎంత బాగుంటుందంటే చికెన్ మీరు రోటీలో కానీ రైస్లో కానీ తీసుకోవచ్చండి దీన్ని. ఇంకోటి మ్యాక్సిమంగా సిమ్లోనే ఉడికించాలండి దీన్ని, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఇలా కలిపేసుకోవాలండి మొత్తం. శనగపిండి వేసిన తర్వాత ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒక 30 to 40 సెకండ్స్ పెడితే చాలు. అయిపోయిందండి చికెన్. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి పెట్టేద్దాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఓకే, ఫైనల్గా కడాయి చికెన్ రెడీ అయిపోయిందండి. దీన్ని రోటీతో కానీ అన్నంతో కానీ తీసుకున్నా చాలా బాగుంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. తీసుకోవాల్సిన జాగ్రత్తలండి, 2 అవర్స్ ముందే చికెన్ని మనం ఫ్రీజ్ చేసుకోవాలి. తర్వాత మసాలాలన్నీ కలిపి ఒక 15 మినిట్స్ వరకు నాననివ్వాలి. ఆ తర్వాత లాస్ట్కి శనగపిండి వేసుకోవాలండి. ఫస్టే వేయకూడదు, వేస్తే మాడిపోతుందండి, మొత్తము బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. కాబట్టి లాస్ట్కే మీరు శనగపిండిని వేసుకోవాలి. ఈ కడాయి చికెన్ని మాత్రం మీరు లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. దీంట్లో వాటర్ మళ్ళీ ఎక్స్ట్రా పోయకూడదు, దాంట్లో ఉన్న వాటర్లోనే ఆయిల్లోనే ఇది బాగా మాగాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒకవేళ నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.